హాయ్, ఎలా ఉన్నారు? వీకెండ్ వస్తే ఏదో స్పెషల్ టిఫిన్ చేసుకోవాలనిపిస్తుంది కదా. అయితే పెసరట్టు ఉప్మాని ఇలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకుని తినండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. పెసలు మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి అప్పుడప్పుడు కాస్త ఉప్పుకు చేసుకుని ఇలా పెసరట్టు ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. అదేవిధంగా ఈ పెసరట్టు ఉప్మాలోకి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది. అయితే మీకు ఈ పెసరట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు రోజు నైటు 1 కప్పు పెసలు తీసుకుని ఇలా నానబెట్టుకోవాలండి. పెసరపప్పు కాకుండా ఇలా పొట్టు ఉన్న పెసలతో పెసరట్టు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పెసరట్లోకి ఉప్మా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు, అలాగే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసల్ని 2-3 సార్లు కడిగేసుకుని వాటిని కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని పెసలు పడితే అన్నీ యాడ్ చేసుకుని మిక్సీ జార్లో ఇలా మెత్తగా పిండిలా చేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పెసరపిండిని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే దీనిలోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్నప్పుడే కాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పిండి అనేది మిక్సీ జార్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మెత్తగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పెసరట్లు చాలా బాగా వస్తాయండి. మనం ఆల్రెడీ ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్న మిక్సీ పట్టినప్పుడు కాబట్టి ఉప్పు కూడా యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల ఈ పెసరట్లు అనేవి కాస్త క్రిస్పీగా వస్తాయండి. అలాగే మనం ఈ పెసరపిండిని ముందు రోజు నైట్ అయినా రుబ్బి పక్కన ఉంచేసుకోవచ్చు. కానీ పెసరపిండి అనేది త్వరగా పులుస్తుంది కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ ఇలా పిండిలా రెడీ చేసుకుంటేనే పెసరట్లు అనేవి టేస్టీగా వస్తాయి. లేదంటే ముందు రోజు నైట్ మిక్సీ పట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పెసరపిండిని ఒక 1/2 అవర్ పాటు ఇలా పక్కన పెట్టేసుకుని ఉంచుకుందాం. ఈ లోపు మనం ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. దీనిలోకి పోపులను యాడ్ చేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాల్ని యాడ్ చేసుకోండి. ఈ ఉప్మాలోకి కాస్త నూనె, నెయ్యి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఈ పోపులు వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న అల్లం ముక్కని నీట్గా క్లీన్ చేసేసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిన అవసరం లేదు. కాస్త పోపులన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 3 కప్స్ వాటర్ని తీసుకున్నాను. నేను 1 కప్పు రవ్వని యాడ్ చేసుకుంటాను కాబట్టి దానికి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే ఉప్మా అనేది లూజుగా వచ్చి పెసరట్ అంతా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకుని ఇలా సన్నగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ పెసరట్టు ఉప్మాలోకి ఉప్మా అనేది ఇలా జోరుగా వస్తేనే బాగుంటుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెసరట్టు వేసుకోవడానికి ఒక పెనాన్ని పెట్టుకుని దాన్ని బాగా హీట్ అవనివ్వాలండి. హీట్ అయిన తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా ఆనియన్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల అట్టు మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి పెనం నుంచి సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పెసరపిండిని యాడ్ చేసుకుని ఇలా మొత్తం పెనమంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయలు 1 యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అట్టు పైకి కాస్త కలర్ మారి ఇలా వేగిన తర్వాత దీని మధ్యలో కొద్దిగా ఉప్మాని యాడ్ చేసుకోండి. ఉప్మా పల్చగా ఉంటే ఇలా పెసరట్లోకి బాగా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కొద్దిగా టర్న్ చేసి చూడండి, కాస్త కలర్ చేంజ్ అయింది కదా. మనం పిండి యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలాగా టర్న్ చేయక్క లేకుండా బోత్ సైడ్స్ బాగా వేగుతుందండి. ఇప్పుడు బోత్ సైడ్స్ని ఇలా ఉప్మా మీదకి టర్న్ చేసేసుకుని పెసరట్ని పెనం నుంచి సెపరేట్ చేసేసుకోండి.
అదేవిధంగా మళ్ళీ పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని పిండిని యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మళ్ళీ అలాగే అట్లు వేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరట్టు ఉప్మాని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ముందు వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. అలాగే నా ప్రీవియస్ వీడియోలో చిట్టి పెసరట్లు ఎలా రెడీ చేసుకోవాలో ఉప్మా లేకుండా కూడా ప్రిపేర్ చేశాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.